హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ఆర్ ట్రేడ్స్. సో ఇది వచ్చేసి మేము ఎలగందలకు వచ్చామన్నమాట. సో ఇక్కడ మేము పార్టీ చేసుకుంటున్నాం అందరం కలిసి. మా ఫ్రెండ్ సింధు, సో తను వచ్చేసి మా అందరికీ పార్టీ ఇస్తుందన్నమాట. సో ఒక 5-6 ఫ్యామిలీస్ అన్నమాట. అందరం పిల్లలతో సహా వచ్చేసామన్నమాట. సో లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి, వర్షం పడుతుంది. సో క్లైమేట్ అయితే చాలా బాగుందన్నమాట. సో మేము ఫుడ్ అంతా కూడా ఆర్డర్ ఇచ్చేసి ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ లంచ్ చేసామన్నమాట. సో ఆల్రెడీ అందరి లంచ్ అయిపోయింది. సో చిన్న చిన్న గేమ్స్ అలా ప్లాన్ చేసాము. సో గేమ్స్ ఆడడానికి అనేసి వస్తున్నాం అన్నమాట. సో వర్షం పడుతుంది అనేసి మేము మధ్యలో ఆగినామన్నమాట. సో ఇక్కడ ఆగి ఫస్ట్ అయితే గేమ్స్ అన్నీ ఆడిన తర్వాత కిలాకి వెళ్దాం అనుకున్నాం. సో తిని వచ్చేసి శ్రేయ హాయ్ చెప్తుంది అందరికీ. శ్రేయ పాప అన్నమాట. సో అందరం కలిసి పిల్లలతో సహా వచ్చామన్నమాట. సో చాలా ఎంజాయ్ చేసాము. సో ఫస్ట్ అయితే గేమ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం, గేమ్స్ ఆడుతున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ కపుల్స్ గేమ్ అన్నమాట. సో కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క కపుల్ గేమ్ ఆడాలన్నమాట. సో ఆ గేమ్ కూడా చాలా ఫన్ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో అదేంటి అనేది మీకు చూపిస్తాను. సో అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో గేమ్స్లో అంటే ఎలా గెలవకపోవడం పక్కన పెడితే పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేయడం చాలా మంచి విషయం అన్నమాట. సో అందరూ కూడా సో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకొని అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో చిన్న పెద్ద తేడా ఏం లేకుండా అందరూ కూడా, అంటే దీంట్లో యంగ్ కపుల్స్ ఉన్నారు, ఓల్డ్ కపుల్స్ ఉన్నారు, అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు అన్నమాట. సో మంచిగా అనిపించింది. సో గేమ్స్ కూడా చూసేద్దాం. సో ఫస్ట్ అయితే కపుల్ గేమ్ ప్లాన్ చేసామన్నమాట. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో కొంచెం చినుకులు పడుతున్నాయి అయినా కూడా సో వీళ్ళు వచ్చేసి సింధు శ్యామసుందర్ రెడ్డి అనమాట. సో వీళ్ళే స్పాన్సర్, అంటే వీళ్ళే ఇక్కడ పార్టీ ఇస్తున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి అందరికి, అంటే మిగతా వాళ్ళందరికీ గేమ్ ఎలా ఆడాలనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఒకసారి వీళ్ళు ట్రయల్ చేసి, అంటే వీళ్ళు ఆడుతుంటే వీళ్ళని చూసి మనమే మిగతా వాళ్ళు ఎలా ఆడాలనేసి అంటే వీళ్ళని చూసి గేమ్ ఆడాలన్నమాట. సో గేమ్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్, ఇది కపుల్ గేమ్ కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆడాలన్నమాట. సో మనం రెగ్యులర్గా, అంటే ఆడవాళ్ళం మనం రెగ్యులర్గా ఏవైతే అంటే టిక్లీలు కానీ, ఫ్లవర్స్, ఫ్లక్కర్స్, హెయిర్ బ్యాండ్, చైన్, బ్యాంగిల్స్, వడ్డానం అవి ఉంటాయి. సో 11-12 ఐటమ్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఐటమ్స్ అన్నీ కూడా ఏంటంటే 1 minute టైంలో 60 secondsలో ఫాస్ట్గా ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. సో చాలా ఫన్ ఉంటుంది. సో అన్నీ అంటే ఆర్డర్ వైజ్ అని ఏం లేదు, సో ఇష్టం వచ్చింది పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే 60 secondsలో మనం ఎన్ని ఐటమ్స్ పెడతామో ఎన్ని ఐటమ్స్ ఎక్కువ పెడితే ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళు విన్నర్స్ అన్నమాట. సో వీళ్ళు వచ్చేసి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మిగతా వాళ్ళకి ఎలా ఆడాలి అనేసి. సో అందరూ పార్టిసిపేట్ చేశారనమాట. సో గేమ్ ఎలా ఆడతారు, ఎలా ఎంజాయ్ చేసాము, ఒక్కొక్కరు ఎలా ఆడారు అనేది కూడా మీరు కూడా చూడండి. సో ఈ వీడియో చూసి మీరు కూడా చాలా నవ్వుకుంటారు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి పద్మక్క ఉన్ను రాజిరెడ్డి బాగా ఆడుతున్నారు. సో చూడండి, ఫస్ట్ హెయిర్ బ్యాండ్ వేసిండు అనమాట. సో ఫాస్ట్గా పెడుతున్నారు, తీసి పెట్టేసారు. సో ఫాస్ట్గా ఎవరైతే పెడతారో వాళ్ళు విన్నర్స్ అనమాట.
సో తొందరగా 60 సెకండ్స్లో ఎవరైతే ఎక్కువ ఐటమ్స్ పెడతారో వాళ్ళు వచ్చేసి విన్నర్స్ అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాము. అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడారనమాట. చాలా ఫన్ అనిపించింది. సో మీరు కూడా ఎవరెవరు ఎలా ఆడారు ఏంటి అనేసి చూసేయండి. సో లాస్ట్లో విన్నర్స్ ఎవరని చెప్తాను. సో అందరం కూడా ఫుల్ నవ్వుకున్నాం అనమాట. సో ఒక్కొక్కరు ఎంత ఫన్నీగా పెట్టారంటే చాలా ఫన్నీగా పెట్టారు అనమాట. సో ఫుల్ నవ్వుకున్నాము. మీరు కూడా వీడియోస్ చాలా నవ్వుకుంటారు.
చూసారు కదండి అందరూ కూడా ఎంత బాగా పార్టిసిపేట్ చేశారో, చాలా బాగా ఆడారు అందరు కూడా. సో వీళ్ళు వచ్చేసి ఫస్ట్ విన్నర్స్ అన్నమాట, ఆదిత్య అండ్ శ్రావిక. సో వీళ్ళు వచ్చేసి సెకండ్ విన్నర్స్, రమక్క అండ్ భగవాన్ రెడ్డి అన్నయ్య. సో అందరికి కూడా సో పార్టిసిపేట్ చేసినందుకు చిన్న చిన్న గిఫ్ట్లు అలా అరేంజ్ చేశారనమాట. సో ఫన్ కోసం అన్నమాట. సో అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు కాబట్టి, సో అందరికి కూడా గిఫ్ట్లు అంటే విన్నర్స్కి వీళ్ళకి సేమ్ కాకుండా ఒక్కొక్క పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి డిఫరెంట్గా గిఫ్ట్లు ప్లాన్ చేశారనమాట. సో సో గిఫ్ట్స్ అంటే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అన్నది మ్యాటర్ కాదు. సో ఇక్కడ ఇది ఎంజాయ్ చేసామా లేదా అనేసి విషయం అన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా గేమ్స్ ఆడాము, బట్ ఏంటంటే వీడియో తీయడానికి టైం లేదనమాట. సో ఇది ఒకటి ఫన్ వీడియో అనేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.